హాయ్ ఫ్రెండ్స్, మేము అమ్మ వాళ్ళ ఊరికి శ్రీరామనవమికి వెళ్ళాము అని చెప్పేసి మీతో చెప్పాను కదా. చూడండి, ఆ రోజు వీడియోలు కూడా మీకు చేసి చూపించాను. అమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా చేశాను. పండగ రోజు ఏం చేశారు, నాన్ వెజ్ పండగ రోజు ఏం చేశారని. అదేవిధంగా మా ఊర్లో మేము పండగ రోజు ఎలా జరుపుకుంటారంటే ఈ విధంగా స్వామివారిని ఊరేగింపు చేస్తారండి. చూడండి ఎంత బాగా వేషాలు వేశారో. చాలా మటుకు ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆడపిల్లల్ని, వాళ్ళ యొక్క బంధువుల్ని పిలుచుకొని ఈ శ్రీరామనవమి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మా గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఉందండి. చూడండి, మా వాళ్ళంతా ఇక్కడ నిలబడినారు. మామూలుగా అయితే మాది ఊరు చాలా పెద్దగా ఉంటుంది. కొండ కనిపిస్తుంది కదా మీకు, అలా కొండ వరకు అట్లా చాలా దూరం ఉంటుంది అనమాట. అంత దూరం అయితే ఈ తేరు రాదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మటుకు బస్ స్టాండ్కే రావాలా, లేదంటే ఆశ్రమం అని ఉంది మధ్యలో, ఆశ్రమం వరకు అయితే వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్ గుడి అయితే ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు గుడి దగ్గరికే స్వామివారిని రథాన్ని తీసుకొని వస్తున్నారు. ఏమైనా గొడవలు ఉంటాయేమో అని చెప్పేసి పోలీస్ బందోబస్తు కూడా గ్యారంటీ ఉంటుందండి. చూడండి, అందరూ కూడా గుడి దగ్గరికి స్వామివారి రథాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా ముస్తాబు చేశారండి స్వామివారిని. అదేవిధంగా స్వామివారిని ఊరేగించే రథాన్ని కూడా చాలా బాగా అలంకరించారు. గుడి అయితే అక్కడ శామియానా ఉండేదేనండి గుడి, కానీ గుడిలో మొత్తం ఫుల్ ఉంటారనమాట ఈరోజు. కాబట్టి నేనైతే గుడి అయితే చేయలేకపోయాను. బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయండి. చాలా మనకి లేడీస్ కంటేనే గాజులు, ఈ రబ్బర్ బ్యాండ్లు ఇవే కదా. కాబట్టి స్వామివారి దర్శనం తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలామంది షాపింగ్ అయితే చేయడం జరుగుతుందండి అక్కడ. చూడండి ఎంత బాగా అలంకరించారో. కాబట్టి శ్రీరాముని కరుణ కటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుణ్ణి అదే వేడుకున్నాను నేను కూడా. చూడండి ఎంత బాగా ఉన్నారో స్వామివారు అయితే. అంత నీట్గా మీకు కనిపిస్తారో లేదో కానీ మాకైతే క్లారిటీగా కనిపించారండి. ఎందుకంటే పువ్వులు అంతా అలంకరించారు కాబట్టి కాస్త నీట్గా రాలేదు. ఇంకొకటి ఏమంటే చాలామంది ఉన్నారండి అక్కడ, రథం ఆపుతున్నారు కాబట్టి అక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళంతా కూడా, టెంకాయ కొట్టే వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి చాలామంది అక్కడ ఉన్నారు. కాబట్టి నేను పూర్తిగా ఇంకా క్లారిటీగా అయితే ఇంకా రాలేదనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మొత్తానికైతే మా ఊర్లో శ్రీరామనవమి చాలా చాలా బాగా జరుపుకుంటారండి. కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాము. నేనైతే ఇదే కోరుకుంటా, ఎప్పటికైనా కూడా మనం పుట్టింటికి వెళితే అది పండగ వేళలో వెళ్తే ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే ఉంటుంది. కాబట్టి నేనైతే ఆ అనుభూతిని అయితే పొందానండి. మీరు మీ ఊర్లో శ్రీరామనవమి ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మా గ్యాంగ్ మొత్తం ఆ శబ్దాలకి అంతా చెవులు చూడండి ఏ విధంగా అనుకుంటున్నారో. చాలా చాలా పిల్లలైతే ప్రతి ఒక్క బొమ్మ నాకు కావాలని అయితే అడుగుతారు. కాబట్టి మేమైతే మీ పిల్లలు కూడా అడుగుతారో లేదో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. మా పిల్లలైతే కంపల్సరీ అడుగుతారండి. ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ కావాలని అడుగుతారు. మొత్తానికైతే శ్రీరామనవమి ఈ విధంగా జరిగిందండి. బాయ్ ఫ్రెండ్స్.